హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతుంటాయి కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేసిందనమాట. చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపుగా 4,000కు పైగానే పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఏ స్టేట్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. మీ యొక్క సొంత స్టేట్లోనే మీ యొక్క సొంత నెగిటివ్ ప్లేస్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ యొక్క లాంగ్వేజ్లోనే అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హైదరాబాదు అలాగే మనకు విజయవాడ ఇలా పోస్టులు అయితే చాలా ఉన్నాయి. మనకు తెలుగులో వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏది సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అంటే SIBకి సంబంధించి లాంగ్వేజెస్ దానికి సంబంధించిన పోస్టులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అహ్మదాబాద్ ఉంది, అంటే మనకు బెంగళూరు ఉంది. అంటే కాకపోతే మనకు తెలిసిన లాంగ్వేజెస్లోనే కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అయితే తెలుసుకుందాం. మనకు 14th పాయింట్ ఉంది. ఏది తెలుగు లాంగ్వేజ్లో జనరల్ వాళ్ళకైతే 63 పోస్టులు, OBC వాళ్ళకైతే 18, అంటే క్యాస్ట్ వైజ్గా అనమాట. OBC వాళ్ళకి 18, SC వాళ్ళకైతే 7, ST వాళ్ళకైతే 13, అలాగే EWS వాళ్ళకైతే EWS వాళ్ళకైతే 12, మొత్తం 117 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది ఒక హైదరాబాద్ అని కాదు, మన చుట్టుపక్కల అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, తెలుగు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి విజయవాడ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఇంకా మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట లాంగ్వేజ్ని బట్టి. ఒకవేళ మీకు హిందీ వస్తుంది, హిందీలో వారణాసి ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనకు విజయవాడ ఉంది, విజయవాడ కూడా తెలుగు. ఏది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. మనకు జనరల్ వాళ్ళకైతే 53 పోస్టులు, OBC వాళ్ళకైతే 25, SC వాళ్ళకైతే 18, ST వాళ్ళకైతే 7, అలాగే EWS వాళ్ళకు 12. టోటల్గా మనకు 115 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా మనకు వచ్చేసరికి 4,987, అంటే దగ్గర 5,000 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికైతే వదలలేదనమాట. సో ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేసి రిటైర్ అయినారో వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారనమాట. ఏది www.mha.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా మనకు ఈ వీడియో కిందనే నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు 2 అయితే ప్రొవైడ్ చేస్తా. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి శాలరీ అలాగే ఏజ్ లిమిట్ ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోస్టులు అన్నీ కూడా సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులే అనమాట. అన్ని పోస్టులు అంటే ఏది విజయవాడలో అప్లై చేసే వాళ్ళైనా సరే, హైదరాబాద్లో అప్లై చేసే వాళ్ళైనా సరే, మనకు పోస్టుల విషయానికి వచ్చేసరికి సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు, అంటే గ్రూప్ Cకి సంబంధించిన పోస్టులు అనమాట ఇవన్నీ. ఇంకా సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ Cకి సంబంధించిన నాన్ మినిస్ట్రియల్ అనమాట. పే స్కేల్ వచ్చేసరికి పర్ మంత్కి 21,000 నుంచి 69,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక నెలకి. దాంతోపాటు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి, అంటే పోస్టులు కాబట్టి అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇది జర్నీ కానీ, లేదా మీరు అక్కడ ఉన్న, లేదా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ ఇలాంటివన్నీ అయితే యాడ్ అవుతాయి అనమాట. దాంతోపాటు హాలిడేస్ కూడా ఉంటుంది. ఏది 30 days హాలిడేస్ అనమాట. సిక్ లీవ్ కానీ, లేదా మీ పర్సనల్ లీవ్స్ కానీ. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు. ఇది మెట్రికులేషన్ బ్రాకెట్లో 10th క్లాస్ పాస్, అంటే ఏదైనా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు లాంగ్వేజెస్ అయితే తెలిసి ఉండాలి. అంటే ఏ స్టేట్ వాళ్ళకు ఆ లాంగ్వేజ్ అయితే తెలిసింటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి మాత్రం. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/8/2025. ఈ డేట్ వరకు అయితే మనకు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ లిమిట్ కానీ అన్నీ అయితే అయిపోయి ఉండాలి. లాస్ట్ డేట్ కూడా 17/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు మనకు అంటే కొన్ని ఇచ్చాడు. ఏది ది పోస్ట్ నోట్ 1 వచ్చరికి ది పోస్ట్ ఆఫ్ SARX ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ పర్సన్స్ ఫర్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. అంటే PWT క్యాండిడేట్స్కి మాత్రం అవకాశం అయితే లేదనమాట. వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే లాంగ్వేజెస్, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా మనకు సిటీస్ అనమాట, ఇది సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలాగే మనకు తెలంగాణలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో. అలాగే మనకు తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, అలాగే వరంగల్ ఇవి వచ్చేసరికి తెలంగాణలో అనమాట. తిరుపతిలో వచ్చేసరికి అగర్తల. మనకు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్లో అయితే మనకు పోస్టులు కూడా సేమ్ అనమాట. మీకు ఎక్కడ కావాలంటే అక్కడైతే ఈ సెంటర్స్కి సంబంధించి మీరు అక్కడైతే పోస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.